జై జవాన్, జై కిసాన్ అని అంటుంటాం. ఎందుకంటే సైనికులు సరిహద్దుల దగ్గర ఉండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువుల దగ్గర నుంచి నిరంతరం మనల్ని రక్షిస్తారు కాబట్టి. అదేవిధంగా రైతు మనం తినే ఆహారాన్ని పండించి మన జీవనానికి ఎంతో దోహదపడతారు. మరి అలాంటి రైతు ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాడా? కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఒకవేళ ఆ చట్టాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఎందుకు రైతు వాటిని వ్యతిరేకిస్తున్నాడు మరియు నిరసనలు తెలియజేస్తున్నారు? ఈ చట్టాలు రాకముందు మన వ్యవసాయ ఉత్పత్తి మరియు కొనుగోలు విధానాలు ఎలా ఉండేవి? కొత్త చట్టాలు వచ్చాక ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి విషయాలు ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ముందుగా మీకు 2 విషయాలు చెప్పాలి. ప్రపంచంలో 8వ వంతు భూమి మన భారతదేశంలోనే ఉంది. మరియు ఆ 8% కూడా సగం వ్యవసాయం భూమే. ప్రపంచంలో 2.5% వ్యవసాయ భూమి. ఇందులో 12% మనది. అంటే సపోజ్ మీరు 100 ఎకరాలు తీసుకుంటే అందులో 12 ఎకరాలు మన భారత భూమిలోవే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల గురించి తెలుసుకునే ముందు మనం ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. పూర్వకాలంలో అంటే బ్రిటిష్ పరిపాలించే కాలంలో రైతు తన పండించిన ధాన్యాన్ని చాలా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చేది. ఎందుకంటారా? దీనికి 2 కారణాలు. నెంబర్ 1, ప్రస్తుతం అయితే రైతు పండించిన ధాన్యాన్ని దగ్గరలో ఉన్న కాటన్ స్టోరేజ్‌లో కానీ, కోల్డ్ స్టోరేజ్‌లో కానీ స్టోర్ చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు అమ్ముకోవచ్చు. కానీ అప్పట్లో అలా కాదు. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంతగా లేకపోవడంతో వెంటనే అమ్ముకోవాల్సి వచ్చేది. నెంబర్ 2, అప్పట్లో రైతులు అందరి దగ్గర భూమి సాగు కోసం డబ్బులు ఉండేవి కావు. అందువలన వారు ఏం చేసేవారంటే వ్యాపారుల దగ్గర అప్పుగా తీసుకునేవారు. పంట పండించిన తర్వాత అదే వ్యాపారులు రైతుల దగ్గరకు వచ్చి అప్పు తీర్చమని ఒత్తిడి చేయడంతో వారు చాలా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చేది. ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి 1938లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మోడల్ బిల్‌ని అన్ని రాష్ట్రాలకు సర్క్యులేట్ చేసింది. ఈ బిల్లు యొక్క పేరే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతి రాష్ట్రంలో రైతు పండించిన పంటని అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్స్‌ని ఏర్పాటు చేయాలి. ఈ మార్కెట్ యార్డ్స్‌నే మనం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ అని అంటాము. వీటినే ఏపీఎంసీస్ అని కూడా అంటారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే వీటిని మండీస్ అని కూడా పిలుస్తారు. ఇలా ఏర్పాటు చేసిన ఏపీఎంసీస్‌లో వ్యాపారులు ప్రభుత్వం దగ్గర లైసెన్స్ తీసుకొని వాళ్ళ యొక్క స్టాల్స్‌ని అరేంజ్ చేసుకుంటారు. ఇలా రైతు పండించిన ధాన్యాన్ని వ్యాపారులతో మాట్లాడుకొని ప్రైస్ ఫిక్స్ చేసుకొని అమ్ముకుంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏపీఎంసీలు వ్యాపారులకు అలా అరేంజ్ చేసినందుకు గాను వ్యాపారులు సెస్ టాక్స్ అనేది కట్టాలి. మీకు ఒక సందేహం కలగవచ్చు. రైతు అమ్మిన ధాన్యం కంటే అధికంగా ఉన్నట్లయితే ఆ ధాన్యాన్ని ఎవరు తీసుకుంటారు అని. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పేరే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్‌సిఐ. ఈ సంస్థ ఏం చేస్తుందంటే అత్యధికంగా ఉన్న ధాన్యాన్ని మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఎంఎస్‌పి కింద కొంటుంది. దీనిని మనం మద్దతు ధర అని కూడా అంటాము. ఈ విధంగా కొన్న ధాన్యాన్ని ఎఫ్‌సిఐ ఏం చేస్తుందంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ పీడీఎస్, ఈ స్కీమ్ ద్వారా మారుమూల ప్రాంతాలకు ఈ ధాన్యాల్ని చేకూరుస్తుంది. మన భాషలో చెప్పాలంటే పీడీఎస్ అంటే కిరాణా బియ్యం. ఇలా ఏర్పాటు చేసిన ఏపీఎంసీస్ వలన రైతులకు అడ్వాంటేజెస్ ఉన్నాయి మరియు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే నెంబర్ 1, రైతు పండించిన ధాన్యాన్ని తన దగ్గరలో ఉన్న వ్యాపారులు మాత్రమే చాలా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఏపీఎంసీస్ ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎంసీస్‌లో చాలా రకాల వ్యాపారులు ఉంటారు కాబట్టి ఎవరి దగ్గర అయితే ప్రైస్ ఎక్కువగా దొరుకుతుందో బేరం ఆడుకొని అమ్ముకోవచ్చు. నెంబర్ 2, ఏపీఎంసీస్‌లో వ్యాపారుల స్ట్రెంత్ ఎక్కువగా ఉండటం వలన వాళ్ళ మధ్య హెల్తీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా కాంపిటీషన్ ఎక్కువగా ఉందంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఉండటం వలన రైతు యొక్క ధాన్యానికి ప్రైస్ రేట్ అధికంగా ఉంటుంది. సో, రైతులు తమ ధాన్యాన్ని చాలా ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి వ్యాపారులు ఏం చేస్తారంటే ముందుగానే అందరూ మాట్లాడుకొని చాలా తక్కువ ధరకే కొనుక్కోవాలి అని ఆలోచించుకుంటారు. ఆ సమయంలో రైతు ఎంత రేట్ అడిగినా సరే చాలా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే రైతు తన పండించిన ధాన్యాన్ని తన దగ్గరలో ఉన్న ఏపీఎంసీలో మాత్రమే అమ్ముకోగలడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక ఖమ్మంలో ధాన్యం పండించారనుకోండి, మీరు ఖమ్మంలో ఉన్న ఏపీఎంసీలో మాత్రమే అమ్ముకోగలరు. అలా అని వేరే రాష్ట్రంలో ఎక్కువ ధర ఉందని అక్కడ ఉన్న ఏపీఎంసీలో మాత్రం అమ్ముకోలేరు. ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం 3 కొత్త చట్టాలను తీసుకురావాల్సి వచ్చింది. నెంబర్ 1, ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ 2020. ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే రైతు పండించిన ధాన్యాన్ని తన దగ్గరలోనే ఉన్న ఏపీఎంసీలో కాకుండా తనకి ఇష్టం వచ్చినట్లుగా, అంటే ఎక్కడైతే ప్రైస్ ఎక్కువగా దొరుకుతుందో అది వేరే రాష్ట్రమైనా కావచ్చు, అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు.
అంటే ఏం చేస్తుందంటే స్కోప్ ఆఫ్ ఏరియా ట్రేడ్‌ని పెంచుతుంది. ఇంకొక చేంజ్ ఏంటంటే వ్యాపారులు ఏపీఎంసీస్‌కి సెస్ టాక్స్ అనేది కట్టాలి. కానీ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఆ సెస్ టాక్స్ అనేది నిర్మూలిస్తారు. అంటే వ్యాపారుల భారం తగ్గుతుంది. అంటే రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని చాలా ఎక్కువ ప్రైస్‌కే కొనే అవకాశం ఉంటుంది. కేంద్రం ప్రవేశపెట్టిన రెండో చట్టం ఏమిటంటే ఫార్మర్స్ అగ్రీమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్. ఈ రెండో బిల్లు ఏం ప్రొవైడ్ చేస్తుందంటే రైతు ముందుగానే పెద్ద పెద్ద కంపెనీస్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకోవచ్చు. ఇద్దరు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ఒక అగ్రీమెంట్ మీద సైన్ చేయాలి. ఆ అగ్రీమెంట్ మీద ఏమని ఉంటుందంటే ప్రైవేట్ కంపెనీ అనేది ఏదైతే ఉందో అది ముందే రైతుకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫెర్టిలైజర్స్ కానీ, హై యీల్డింగ్ వెరైటీ సీడ్స్ కానీ ఇవన్నీ ఇస్తుందన్నమాట. దానికి తగ్గట్టుగా అగ్రీమెంట్‌లో ఉన్నట్లుగా రైతు దాన్ని పండించాలి. ఒకవేళ రైతు గాని పండించలేకపోయినట్లయితే ఇలాంటి సెటిల్మెంట్ చేయడానికి ఒక డిస్ప్యూట్ కమిటీ అనేది ఉంటుంది. ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బోర్డ్‌నే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అని కూడా అంటారు. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఫర్ సపోజ్ నేనే ఒక రైతు అనుకోండి. నా దగ్గరికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వచ్చి నాకు ఈ సంవత్సరానికి 100 క్వింటాల్ పత్తి పండించాలి అని ముందుగానే అగ్రీమెంట్ మీద సైన్ చేశాం. కానీ మాన్సూన్ వల్ల ఎక్కువ వర్షాలు రావటం వల్ల పంట సరిగా పండలేదు. అందుకని మేమిద్దరం ఏం చేస్తామంటే ఆ సెటిల్మెంట్ బోర్డ్ దగ్గరికెళ్ళి డిస్ప్యూట్‌ని సాల్వ్ చేసుకుంటాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో చట్టం ఏమిటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఈ చట్టం ఏం చేస్తుందంటే అత్యవసర సమయాల్లో అంటే యుద్ధ సమయంలో అయినా, కరువు కాటకాలు వచ్చినప్పుడైనా కొన్ని కమోడిటీస్ యొక్క ధరలను రెగ్యులేట్ చేస్తుంది. ప్రభుత్వం అన్ని కమోడిటీస్ యొక్క ధరలను రెగ్యులేట్ చేయదు. కొన్ని కమోడిటీస్ యొక్క ధరలనే రెగ్యులేట్ చేస్తుంది. అవి ఏమిటంటే పల్సెస్ అంటే పప్పులు, సెరెల్స్ అంటే ధాన్యాలు, ఉల్లిగడ్డలు అండ్ పొటాటోస్. ప్రభుత్వం ఇలా రెగ్యులేట్ చేయడానికి గల కారణం ఏమిటంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ధాన్యం గోడౌన్‌లో దాచుకొని అత్యవసర పరిస్థితుల్లో దాన్ని పదింతలకు అమ్ముకుంటారు. ఇలాంటి పద్ధతిని నిర్మూలించడానికే గవర్నమెంట్ ఈ యాక్ట్‌ని పాస్ చేసింది. మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలంటే ఈ మధ్య కాలంలో ఉల్లిగడ్డల రేట్లు పెరగడానికి కూడా ఇదే కారణం. ఈ 3 చట్టాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటే రైతులు ఎందుకు నిరాకరిస్తున్నారు? వీటికి 2 కారణాలు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే ధరలు నిర్ణయించే పవర్ ప్రైవేట్ ఇన్వెస్టర్ చేతిలోకి వెళ్తుంది. అంటే వాళ్ళు ఎంత చెప్తే అంతకు రైతు అమ్ముకోవాలి. నెంబర్ 2 మినిమమ్ సపోర్ట్ ప్రైస్. ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎంఎస్పీ ఉంటుందో లేదో అని రైతులు ఆందోళనలకు గురి చెందుతున్నారు. ఎందుకంటే ఈ 3 చట్టాల్లో ఎక్కడ కూడా ఎంఎస్పీ కంటిన్యూ చేస్తున్నట్లు మెన్షన్ చేయలేదు. ఎంఎస్పీ ఉన్నట్లయితే వ్యాపారులు ధాన్యాన్ని కొనకపోయినా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు ధర కింద కొనుక్కొని వెళ్తుంది. ప్రస్తుతం అయితే రైతులు నిరసనలు ఆపాలంటే కొత్తగా వచ్చిన చట్టాలను రద్దు చేస్తేనే ఆపుతాం అని అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి తొందరగా రిజాల్వ్ చేయాలని ట్రై చేస్తుంది. చూద్దాం ఏమవుతుందో. నేను ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ మీకు కొంచెమైనా ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.